ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి, మన ప్రెసిడెంట్ జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అయితే, రెండో ఫ్యాక్టర్, నాటి వ్యక్తి ఫ్యాక్టర్, పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్. వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ, అంతకంటే ఏం చేయలేం. ఇదే మాట ఎన్నికలకు ముందు కనుక అంటే బాగుండేది కదా. మాకెవరు అవసరం లేదు, ఇక్కడ గెలవటానికి తెలుగుదేశం వాళ్ళు కూడా అవసరం లేదు. భాష ప్రకారం ఇద్దరే, పవన్ కళ్యాణ్ జనసైనికులు, టీడీపీలో అవసరం లేదని చెప్తున్నాడు. సో పిఠాపురంలో గెలవటానికి టీడీపీ వాళ్ళు అవసరం లేదని బహిరంగంగా వేదికపై చెప్తున్నాడు. వర్మ పక్క పెట్టండి, టీడీపీ వాళ్ళు అవసరం లేదు అన్నాడు. ఇది ఎలక్షన్కి ముందు టీడీపీ ఆన్సర్ చేయాలి. మీరు అవసరమే లేదంటున్నారు. ఒక పిఠాపురంకి ఇది పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని రాబోతుంది చూడండి. ఒక పిఠాపురం కాగదు, ఆంధ్రప్రదేశ్లో జనసేనను గెలిపించేది పవన్ కళ్యాణ్ జన సైనికులు. తెలుగుదేశంలో అవసరం లేదు అనే స్టాండ్ క్లియర్గా పిఠాపురం ఉదాహరణగా నాగబాబు చెప్తున్నాడు కదా. పిఠాపురం అది ఎక్కడ తెలుగుదేశం కూటమైన యొక్క పదమే వాళ్ళే కదా. జన సైనికులు అన్నాడు తప్ప ఒకటి పవన్ కళ్యాణ్, 2 జన సైనికులు, 3 మన మిత్రపక్షాలైన తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనాలి కదా, అనలే. అంటే మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కాదు మిగతా 21 మంది కూడా అంతేనా? టీడీపీ వాళ్ళ సపోర్ట్ లేకుండా గెలిచారా? అంటే టీడీపీ ఆన్సర్ చెప్పాలి. మీ అవసరమే లేదు, మిమ్మల్ని కేర్ కూడా చేయమంటున్నారు. మరి మీరు ఏం చెప్తారో చెప్పండి. నాలాంటి మీద ఎగురుతారు కదా, ఇప్పుడు చెప్పండి ఆన్సర్ ఏంటి? మరి మీరు అవసరం లేదంటున్నాడు కదా, క్లియర్గా చెప్పాడు. వర్మ పక్క పెడతాం, వాడు తెలుగుదేశం కార్యకర్త అవసరం అన్నాడా? చంద్రబాబు నాయుడు మద్దతు, నరేంద్ర మోడీ ఆశీస్సులు అన్నాడా? అనలే కదా. అంటే మరి క్లియర్గా జనసేన తన బలం మీదే తాను గెలుస్తోంది, తెలుగుదేశాన్ని నిలబెడుతోంది తప్ప తెలుగుదేశం అవసరం జనసేనకు లేదు. జనసేన అవసరమే తెలుగుదేశానికి ఉంది అని మీనింగ్ కదా. 4 దశాబ్దాల తెలుగుదేశాన్ని నిలబెట్టామన్నది ఒక స్టేట్మెంటు. పవన్ కళ్యాణ్ పిఠాపురం విజయానికి పవన్ కళ్యాణ్ జన సైనికులు అని అన్నాడు. దీని మీనింగ్ ఏంటి? తెలుగుదేశానికి జనసేన అవసరం ఉంది కానీ జనసేనకు తెలుగుదేశం అవసరం లేదు అని క్లియర్గా మెసేజ్ చెప్పారు. నెక్స్ట్ ఇక రియాక్ట్ కావాల్సింది తెలుగుదేశం వాళ్ళు, నేను కాదు. ఎన్నికలకు ముందు మాకు వర్మ అవసరం లేదంటే అయిపోయేది కదా, పని అయిపోయేది కదా. సో ఇప్పుడు ఎన్నిక అయినా అది ఆవిర్భావ సభ, పిఠాపురం కొరకు పెట్టిన సభ కాదు, అది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కోసం పెట్టిన సభ. అసలు ఆ వర్మ ఫ్యాక్టర్ తీసుకురావడం వల్ల ఆ మీటింగ్ ప్రాధాన్యత తగ్గించిన వాడు అవుతున్నాడు. అసలు ఆ మీటింగ్ ఉద్దేశం ఏంటి? ఆ మీటింగ్ ఒక లార్జర్ పొలిటికల్ కాంటెక్స్ట్ కొరకు పెట్టి నువ్వు ఎట్లుంది ఆ పిఠాపురం పంచాయతీ ఉందని చెప్పుకుంటే ఎట్లుంటుంది? డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిస్తే డొనాల్డ్ ట్రంప్తో టారిఫ్ ఉందని చెప్పుకుంటే ఎట్లుంటుంది? డొనాల్డ్ ట్రంప్ చర్చలకు పిలిస్తే డొనాల్డ్ ట్రంప్తో టారిఫ్ల గురించి, గ్రీన్ కార్డ్ గురించి మాట్లాడాలి. లేదు మా ఢిల్లీలో పొల్యూషన్ ఉందండి అని మాట్లాడినాం అనుకో, ఎట్లుండే చెప్పండి? లేదు మా మూసీ ప్రక్షాళన గురించి మాట్లాడండి అంటే, డొనాల్డ్ ట్రంప్ మోడీకి మాట్లాడితే మూసీ ప్రక్షాళన చర్చించరు. అది ఇంపార్టెంటే కావాలి. టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. వస్తమే కదా అది. పార్టీ పెడితే 2019 వరకు ఎలక్షన్ సిచ్యువేషన్లో జనసేన తీసుకున్న వైఖరి, పవన్ కళ్యాణ్ తీసుకున్న అరెస్ట్ చేయాలనుకుంటే ఢిల్లీకి వెళ్ళి కూడా అరెస్ట్ చేస్తారనుకోండి. బట్ కారణం ఏదైనా లోకేష్ కూడా అందుబాటులో లేడు ఆ సమయంలో, చాలా రోజులు లేడు. సో మీకు అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న వైఖరి టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది, టీడీపీ నాయకుల్లో ఉన్న కొంత ధైర్యాన్ని ఇచ్చింది. సో చంద్రబాబు నాయుడు బహిరంగంగా రాజకీయాల్లో తిరగలేని పరిస్థితుల్లో జైల్లో ఉండి, ఆ సమయంలో పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి ధైర్యం తెలుగుదేశం పార్టీకి మామూలుది కాదు. తర్వాత మీకు ఒక పొలిటికల్ కంపెల్లింగ్ నరేటివ్ క్రియేట్ చేయడం, అంటే వైసీపీ వ్యతిరేక ఓటు, వ్యతిరేక శక్తులు ఏకమైతే వైసీపీని ఓడించగలము అన్న విశ్వాసాన్ని కూడా పవన్ కళ్యాణ్ కల్పించడమే కాదు, టీడీపీతో కలవనన్న బీజేపీని టీడీపీకి ఎట్టి పరిస్థితుల్లో కలవము, దూరంగా ఉంటాము అన్న బీజేపీని ఒక రకంగా పవన్ కళ్యాణ్ ప్రభావం, పవన్ కళ్యాణ్ ప్రయత్నం వల్ల
బీజేపీని కూడా తీసుకొని వచ్చి ఒక కూటమిగా ఏర్పాటు చేశారు. ఇదంతా ఈ ప్రక్రియ మీకు ఒక కంపెల్లింగ్ పొలిటికల్ నరేటివ్, ఎప్పుడు కూడా యుద్ధంలో గెలుస్తాము అన్న విశ్వాసం ఉంటే ఒక రకంగా పనిచేస్తారు, గెలుస్తామన్న విశ్వాసం లేకపోతే మరో రకంగా ఉంటుంది. పరీక్షల్లో కానీ యుద్ధంలో కానీ దేంట్లోనైనా విశ్వాసం, ఈవెన్ ఆఖరికి అనారోగ్యంతో ఉన్నా నాకు ఈ మందు పనిచేస్తుంది, ఈ డాక్టర్ని నయం చేస్తాడన్న విశ్వాసమే పేషెంట్ కీలకం. అందువల్ల రాజకీయ ప్రక్రియలో కూడా ఎన్నికల్లో గెలుస్తాము అన్నప్పుడు ఉండే ధైర్యము, విశ్వాసము, పనితీరు వేరుంటుంది. గెలవమేమో అన్నప్పుడు పనితీరు వేరుంటుంది. అందువల్ల తెలుగుదేశం శ్రేణుల ఉత్సాహవంతమైన కృషికి కూడా పవన్ కళ్యాణ్ వైఖరి కారణమైంది. అల్టిమేట్గా అరిథమెటిక్ కూడా పవన్ కళ్యాణ్కు ఓట్లు సొంతగా సీట్లు గెలిపించే స్థాయిలో లేకపోవచ్చు, కానీ తెలుగుదేశంతో కలిసినప్పుడు విన్నింగ్ లీడ్ ఇవ్వటానికి ఉపయోగపడేంత ఓటింగ్ అయితే క్లియర్గా ఉంది. ముఖ్యంగా ఆయనకు సెలెక్ట్ జాగ్రఫీ, కొన్ని ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఓటింగ్ ఉండడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకు గోదావరి జిల్లాలో కొంత కృష్ణా గుంటూరులో కొన్ని ప్రాంతాలు ఈ కేంద్రీకృత ఓటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. సో అందువల్ల పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేస్తే టీడీపీ నిలబడేది కాకపోవచ్చు, లేదా జనసేన నిలబడేది కాకపోవచ్చు, రేపు ఏమయ్యేదో. తెలుగుదేశంలో ఒక వాదన ఏంటంటే జగన్ పట్ల ఆ వ్యతిరేకత ఉంది కనుక టీడీపీ జనసేన బీజేపీ కలవకపోయినా టీడీపీ విడిగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, మా చంద్రబాబు నాయుడుకి విశ్వాసం లేక అందరినీ కలుపుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని తెలుగుదేశం వర్గాలు వ్యక్తం చేస్తూ ఉంటాయి. కానీ రియాలిటీలు ఏంటంటే తెలుగుదేశం వర్గాలు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అసలు ఆత్మవిశ్వాసమే సడలినటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్ల ఒక పొలిటికల్ నరేటివ్ ప్రజల్లో కూడా ఎస్ వీళ్ళు జగన్ ఓడించగలుగుతారు, వీళ్ళొక వేరే ఆల్టర్నేట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలుగుతారన్న నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, నమ్మకం రానప్పుడు ఓటింగ్ ఇంకో రకంగా ఉంటుంది. మీకు బీజేపీ తెలంగాణలో చూడండి, దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసి బండి సంజయ్ని పార్టీ అధ్యక్షుడిగా తొలగించినంత వరకు తెలంగాణలో కాంగ్రెస్ కాదు బీజేపీయే ప్రత్యామ్నాయము అన్న విశ్వాసం ప్రజల్లో ఉండేది. దాని ప్రభావం వల్ల దుబ్బాకలో గెలిచారు, కాంగ్రెస్ 3వ ప్లేసు. మీకు హుజురాబాద్లో గెలిచారు, కాంగ్రెస్కు 3000 ఓట్లు. జిహెచ్ఎంసీలో బీజేపీ గెలిచింది, కాంగ్రెస్కు 2 సీట్లు. హుజూర్నగర్, నాగార్జునసాగర్లో కాంగ్రెస్ ఘోర పరాజయం. అంటే బీజేపీ ఏమో విజయాలు సాధిస్తూ వచ్చింది, కాంగ్రెస్ ఏమో ఓడిపోతూ వచ్చింది. ఆ సమయంలో అనూహ్యంగా బండి సంజయ్ని మార్చి అసలు బీజేపీ కేసీఆర్ పైన పోరాడడానికి రెడీగా లేదు, పోరాడదలుచుకోలేదు, అందుకే బండి సంజయ్ని మార్చారు, అందుకే కవితను అరెస్ట్ చేయడం లేదు అనే నరేటివ్ ప్రజల్లోకి వెళ్ళింది. ఆ సమయంలో రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా